స్వయం నీలో నేను అనే స్పృహ ఇంకా ఎంతవరకు బతికుందో దాన్ని ఎంతగా నువ్వు మరణానికి అప్పగించగలవో, దాన్ని ఎంత నిద్రావస్థలోకి తీసుకెళ్ళవో అంత మంచిది. దేవునితో స్నేహం చేయాలన్నా, దేవుని పొందు మనం అనుభవించాలన్నా, దేవుని కలిమిని కూడా మనం సొంతం చేసుకోవాలన్నా ఆత్మార్పణ తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? ఆత్మార్పణ తప్పనిసరి. అందుకే మన స్వీయత విషయంలో అన్ని విషయాల్లో విరిగిపోవటం అనేది సాధన చేయాలి. మన స్వీయత విషయంలో చనిపోవాలా, నిద్రించాలా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది 127వ కీర్తనలో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏదన్నా దేవుడు ఇవ్వాలంటే మనం నిద్రపోవాలంట. అంటే మేలుకుంటే ఏవా దేవా ఇస్తాను కానీ కుదరదురా, నువ్వు మేలుకుంటే నేను పనిచేయాతి కాదు, మన ఇద్దరికి క్లాష్ అయితే. నేను పూర్తిగా నీలో పనిచేయాలంటే నీలో నువ్వు మేలుకోకూడదు, నిద్రపోవాలి. ఇప్పుడన్నా అర్థమైందా? నీలో నువ్వు మేలుకోకూడదు, నువ్వు నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలి.